యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈరోజు నువ్వు క్షమించబడడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ఆ పావురం ఎవరు? సంఘం. ఆ పావురం ఎవరు? నువ్వే. అయితే మనము ఈ సంఘము ఎక్కడ ఉండాలంటే యేసయ్య గాయాల్లో ఉండాలా, యేసయ్య సందుల్లో ఉండాలి. సాధారణంగా కొన్ని పక్షులు పెద్ద పెద్ద బండలు ఉంటాయి. ఆ పక్షులు ఏం చేస్తాయంటే గాలి రాకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా ఆ పక్షులు ఏం చేస్తాయంటే బండ సందుల్లోకి లోపలికి వెళ్తాయి. వర్షం వచ్చినా ఏమైనా అవుతుందా? చెప్పాలి. గాలి వచ్చినా ఏమైనా అవుతుందా? ఎండ వచ్చిన ఏమన్నా అవుతుందా? కాదు. కారణం ఏంటి? ఎండ తగలని చోట, గాలి రాని చోట, భయంకరంగా వర్షం పడితే వర్షము పడని చోట సందులో ఉంది. సందులో ఉన్నాయి కాబట్టి ఆ పక్షులు క్షేమంగా ఉన్నాయి. ఈరోజు ఈ భూప్రపంచంలో ఉన్న యేసును నమ్మిన ప్రతి సంఘ సభ్యుడు, క్రైస్తవుడు ఎక్కడ ఉండాలంటే సందులో ఉండాలి. ఏ సందులో? గడి చెప్పాలి. ఏ సందులో? యేసయ్య గాయాల్లో ఉండాలి. యేసయ్య గాయాల్లో ఉండాలి. జాగ్రత్తగా వినండి, యేసయ్య గాయాల్లో మనం ఉండాలి. ఈ పరమగీత గ్రంథములో వ్రాయబడిన మాట ఏమిటంటే, బండ సందులలో ఎగురు నా పావురమా. ఈ పావురం ఎక్కడ ఉండాలంటే యేసయ్య గాయాల్లో ఉండాలి. కొందరు యేసయ్య గాయాల్లో కొన్నాళ్ళు ఉంటారు, లోకంలో కొన్నాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు తాగుతారు, కొన్నాళ్ళు వ్యభిచారం చేస్తారు, కొన్నాళ్ళు అబద్ధాలు ఆడతారు, కొన్నాళ్ళు సీరియల్ చూస్తారు, రకరకాలుగా ఉంటారు. ఎందుకనంటే ఈరోజు సంఘము సందులో లేదు, సందులో లేదు, గాయాల్లో లేదు. సంఘం ఏమైపోయిందంటే బయటకు వచ్చేసింది. బయటికి విచ్చలవిడితనం. క్రైస్తవ కుటుంబాల్లో సినిమాలు, క్రైస్తవ కుటుంబాల్లో తాగుడులు, క్రైస్తవ సంఘాల్లో రాజకీయాలు. అంటే సందులో ఉండవలసిన సంఘం బయటకు వచ్చేసింది, బయటికి వెళ్ళిపోతుంది. ఎవరైనా ఒక చర్చి ఈ రోజుల్లో ఎలాగున్నారంటే, దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్యలో, సంఘములో, ఆ సంఘములో నేను చేర్చబడి ఉండాలి. అలాగే దేవుడు మీకు ఇచ్చినటువంటి మృత్యుంజయ ప్రార్థన మందిరం, ఈ సంఘం ఎక్కడుందంటే సందులో ఉంది. ఎక్కడుంది? సందులో ఉంది. ఈ సందులో ఉన్న సంఘములో నువ్వు ఉండాలి. సందులో నుంచి బయటికి వెళ్ళొద్దు. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, 3 గాలాల సైతాన్ని కూడా వేస్తాడు. చక్కటి మాటలు చెప్పారు అయ్యగారు. గాలం వేస్తాడు. ఏమేస్తాడు? ఈరోజు చర్చికి వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి భయంకరంగా తయారైపోయిందంటే ప్రపంచం. మీ చర్చికి వస్తే ఏమిస్తారు? ఏంటంట? మీ చర్చికి వస్తే ఏమిస్తారు? ఓ ప్రాంతంలో సువార్త సభలకు వెళ్తే ఆమె చెప్పింది, ఏం చెప్పిందంటే, అయ్యా మీకు ఆ వాక్యం చాలా బాగుంది. మునగ చెట్టు ఎక్కిస్తుందా? ఏమే అవునా? మునగ చెట్టు ఎక్కిస్తుందా? చాలా బాగుందయ్యా, అయితే మీ చర్చికి వస్తాను, నాకేమిస్తారు అని చెప్పింది. అంటే నేను అన్నాను, నేను ఏమి ఇవ్వను. అయ్యా నా చర్చికి వెళ్తుంటే నాకు పింఛన్ ఇస్తున్నారయ్యా, నేను చచ్చిపోతే పెట్టిస్తారంటయ్యా, మా మనవడికి ఏమిస్తారంట తెలుసా? కేక్ పంపిస్తారంటయ్యా. మరి మీరు మీ చర్చికి వస్తా, వాక్యం బాగుంది, మీ చర్చికి వస్తా, నాకేమిస్తారంటే కేక్ ముక్క కాదు కదా, బిస్కెట్ కూడా ఈయన ఏం చేసుకుంటా చేసుకోపా. మీ హీరో ఎవరు తెలుసా? మనోహరయ్య గారే. మేము ఒక్కసారి వచ్చి అన్ని ఏర్పాటు చేసి స్టేజ్ వేస్తే ఓ అని వచ్చి చెప్పిపోతాం. దానికి కష్టం ఎవరు చెప్పండి? అయ్యగారు వస్తారు, రండి ఒకసారి. దాని కష్టం ఎవరిది చెప్పండి అమ్మా? దానికి కష్టం ఎవరిది? మేము ఇప్పుడు వాక్యం చెప్పేసి దేవుడు మా ద్వారా వాడుకుంటాడు, మేము గొప్పలం కాదు. తర్వాత ఈ కాసేపు ఉంటాం, వెళ్ళిపోతాం. తర్వాత ఉండేది ఎవరు? మీ దైవజనుడు. మీ కొరకు ఏడ్చేది ఎవరు? మీ దైవజనుడు. వివాహాలు జరిగితే చేసేది ఎవరు? మీ కష్టం చెప్పుకునేది ఎవరు? అవునా? ఈయనే. మీ దగ్గరికి ఎంత
పోటు మగోడు వచ్చినా, ఎంత గొప్ప బోధకుడు వచ్చినా, అందరికంటే అంత గొప్పోడు కంటే ఎంత గొప్పోడని రాని అందరూ మీ దైవజనుని కంటే కిందనే. అర్థమవుతుందా? ఈయనకంటే అందరూ కిందనే. కారణం ఏంటి తెలుసా? ఈయన నిజమైన మీ కాపరి, నిజమైన కాపరి. మీరు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, అయ్యా ప్రార్థన చేయించుకుంటారు అన్నప్పుడు, కానీ మీ దైవజనుడు ప్రార్థన చేసేవాడు, ఏడ్చేవాడు, సందులో ఉండేటట్లుగా కాపలా కాసేవాడు. నువ్వు ఎగిరిపోతా ఉంటావు. అప్పుడప్పుడు ఏం చేస్తావు? ఏమైనా ఒక మాట గద్దిస్తే మాకేం చర్చిలు లేవా, జూపాడ బంగ్లాలో లేవా, ఆత్మకూరులో లేవా, కర్నూలు లేవా అని బెదిరించే వాళ్ళు చాలా మంది ఉండరా మాట్లాడరా. అప్పుడప్పుడు సందులో నుంచి ఏం చేస్తూ ఉంటారు? బయటికి ఎగిరిపోవాలని చూస్తూ ఉంటారు. దేవుని పిల్లరా, గద్దింపు వింటే గద్దెనెక్కిస్తాడు దేవుడు. ఏమెక్కిస్తాడు? గద్దింపుని వింటే గద్దెనెక్కిస్తాడు, సింహాసనాన్ని ఎక్కిస్తాడు. గద్దింపు వినకపోతే గద్దెలకేస్తాడు నిన్ను. ఏమేసేస్తాడు? అందుకే గొలియాతు దావీదును చూచి అంటాడే, ఈరోజు నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేస్తాను అని అంటాడు. నువ్వేసేదేంది? నీ మాంసమే ఆకాశ పక్షులకు వేస్తాడు. యుద్ధం ఎవరిది? యెహోవాది. ఎవరిది చెప్పండి? యుద్ధం ఎవరిది? యెహోవాది. అందుకే సంగమా, ఈ సందులో ఉన్న సంగమును కాయడానికి ఒక కాపర్ని పెట్టాడు. ఈరోజు మీ దైవజనుడు ఒక కాపరి. ఎందుకంటే ఎగిరిపోకుండా, ఏం చేయకుండా, ఓ పావురం ఉందనుకోండి, ఇట్లా పెడతారు, ఓ బోన్లో పెడతారు. ఒకవేళ బోన్ తీసినామంటే ఎగిరిపోతుంది. ఒకవేళ మంచి పావురం అనుకో, అది ఎంత దూరం ఇచ్చినా, పావురాలు పందెలు పెడతా ఉంటారు కదా, ఈడు తీసుకెళ్ళి ఎక్కడో నందెలు వదిలేస్తే ఇది వస్తుందా రాదని పందెలు పెడతారు. కొన్ని పావురాలు మంచివి కదా, తిరిగి వస్తాయి. కానీ దేవుని పిల్లలారా, జల ప్రళయము కాలములో కూడా నోవాహు ఫస్ట్ కాకిని పంపిస్తే తిరిగి వచ్చిందా? తిరిగి రాలా. ఈ కాకి ఏం కావాలా? ఏమి శవాలు దండికి పడిపోయాయి, మనుషుల శవాలు, జంతువుల శవాలు. అమ్మో, ఇదే చాలు, నాకు కడుపు నిండుతుందని చెప్పి కాకి ఏం చేస్తుంది? అక్కడ తినుకుంటుంది. ఏంది ఇంకా రాలేదే బా నోవాహు చూస్తున్నాడు. తర్వాత దేన్ని పంపించాడు? పావురాన్ని పంపించాడు. పావురం వెళ్ళి ఏం చేసింది తెలుసా? బయటికి వెళ్ళిపోయి ఒక ఒలీవ మొక్కను తీసుకుని మరలా ఎవరి దగ్గరకు వచ్చింది? నోవాహు దగ్గరకు వచ్చింది. ఈరోజు దేవుని పిల్లలారా, ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళిపోయినా మరలా సందులోకి రావాలి, బయటే ఉండకూడదు. ఎందుకంటే మీ అందరికి చెప్పే మాట, ఈ ప్రపంచం ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది. సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఏమైపోతున్నాయంటే కనుమరుగైపోతున్నాయి. సూర్యుడు ఎరుపుగా, చంద్రుడు ఎరుపుగా, సూర్యుడు నలుపుగా, ఈ యొక్క పంచభూతాలు లైవ్ అయిపోతున్నాయి. భూమి బద్దలు కాబోతుంది, నక్షత్రాలు వ్రాలి పడిపోబోతున్నాయి. కానీ ఒక ఉగ్రత రాబోతుంది. ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడైనా యేసయ్య గాయాల్లోకి రావాలి, సందులోకి రావాలి. ఎవరైనా యేసు దేవుడు నమ్మాలి. రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి ఈ భూమి మీద ఎవరికి అంతు చిక్కదో. గమనించే మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథంలో రాయబడింది, 7 దూతలు 7 బూరలు పెట్టుకుంటారు. ఒక్కొక్క దూత ఒక బూర ఊదినప్పుడు భయంకరమైనవి జరుగుతాయి. వడగళ్ళు పెడతాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు, నీళ్లు చేదుగా మార్చబడతాయి. ఆనాటి కాలంలో భయంకరంగా భూమి మీద 3వ భాగం కాలిపోతుంది. ఓడల్లో చాలా మంది కూలిపోతాయి, భూజంతువులు చనిపోతాయి. అలాగే భూమి మీద మానవుడు చనిపోవాలనుకున్నప్పుడు ఆనాటి కాలంలో మనుషులు మరణమును వెతుకుదురు, కానీ మరణము వారి నుంచి ఏమైపోతుందంట? దూరం అయిపోతుందంట. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బండ అనగా యేసువారు, సందనగా గాయాలు. మరి సంఘం, పావురానికి గుర్తు ఏంటంటే సంఘం. ఈరోజు నువ్వు సందులో ఉన్నావా, లేకపోతే లోకంలో ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? నువ్వెక్కడ ఉన్నావు? నువ్వెక్కడ ఏ ఆశలు చూపిస్తే సందులోంచి బయటికి వెళ్ళిపోయావు? మందిరానికి వస్తే ఏమిస్తారనేది కాదు, మందిరానికి వస్తే ఏమిస్తారనేది కాదు. బైబిల్లో మాట రాయబడింది, నా ఎద్దుకు రండి, నేను మీ దగ్గరికి వస్తాను. ఏం చేస్తాడంట? అప్పుడు ఆయన దగ్గరికి రండి,
ఆయన మీ దగ్గరికి వస్తాడు. బైబిల్లో ఒక మాట చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఈరోజు మీరు ఎవరి దగ్గరకు వచ్చారు? మనోహరయ్య గారి దగ్గరకు వచ్చారా? చెప్పాలి, ఎవరి దగ్గరకు వచ్చారు? మనోహరయ్య గారు పరలోకంలో నుండి దింపిన యేసయ్య దగ్గరికి మీరు వచ్చారు. అయితే ఆయన దగ్గర వచ్చారు, ఆయన మళ్ళీ మీ దగ్గర మీతో పాటు రావాలా వద్దా? మాట్లాడాలి. ఎంతమందికి కావాలి యేసయ్య? గట్టి చెప్పండి. మీరు ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయన దగ్గరికి మీరు వచ్చారు, ఆయన మీ దగ్గరికి వస్తాడు. అది మేలా లేకపోతే తిండి మేలా? చెప్పలు గట్టిగా, ఏది మేలు? యేసయ్య రావడం మంచిది. దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఎందుకనంటే ఈ రోజుల్లో క్రైస్తవ పునాదులు సరిగ్గా లేవు, బండ మీద లేవు. ఎక్కడ లేవు? ఇక్కడ కొన్నాళ్ళు ఉంటారు, అక్కడ కొన్నాళ్ళు ఉంటారు, రకరకాలుగా విధాలుగా ఉంటారు. వాక్యంలో చెప్పిన మాట ఏంటి తెలుసా? కాగా ఈ మాటలు విని వాడి చెప్పును చెయ్యు ప్రతివాడు బండ మీద వేసుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. అయితే ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. ఉగ్రత నుంచి తప్పించబడాలంటే సంఘం ఎక్కడ ఉండాలి? లోకములో ఉండాలా? యేసయ్య గాయాల్లో ఉండాలా? యేసయ్య గాయాల్లో ఉండాలా? అమ్మా, ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులరా, ఇన్ని వాక్యాలు ప్రకటించబడుచున్నప్పటికీ కొంతమంది మారట్లా, హృదయాలు కఠినంగా ఉన్నాయి. యేసు ప్రభు వారు ఆయన భయంకరమైన శ్రమను నీ కోసం పొందితే, చనిపోతే, తిరిగి లేస్తే మరలా ఆయన రాబోతున్నాడు. మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను తీసుకుంటూ పోవడానికి రాబోతున్నారు. ఎందుకంటే సందుల్లోనే ఉంటేనే దేవుడు గుర్తుపెడతాడు. అందుకే ఆయన వచ్చినప్పుడంట వాక్యంలో రాయబడిన మాట 18 లూకాసు సువార్త 18వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందామా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా? ఏంటంట? విశ్వాసాన్ని కనుగొనునా? మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అంట విశ్వాసాన్ని కనుగొనునా? అంటే మనం ఏం లేని వారిగా ఉన్నాం, విశ్వాసం లేని వారిగా ఉన్నాం. ఎక్కడ లేం? గాయాల్లో లేం. కనుగొనునా అంటే వారిలో ఆ రక్తము లేదు, వారిలో ఆ పరిశుద్ధత లేదు, వారిలో నిర్దోషత్వం లేదు, వారిలో భక్తి లేదు. కాబట్టి విశ్వాసము లేనందువలన ఆయన కనుగొంటాడా? ఈరోజు ఇన్ని వాక్యాలను వింటున్నావు. నీ దేవుడు అంత బలమైన వాడు. ఎందుకనంటే నీ జీవితంలో ఎప్పుడైతే నీవు యేసు గాయాల్లో నువ్వు ఉంటావో, యేసు గాయాల్లో ఉన్న నీవు నరకము నుంచి తప్పించబడతావు. దేని నుంచి? నరకము నుండి. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకునేది ఎందుకు? చాలా మంది అంటారు, ఎందుకు నమ్ముకున్నావు అనంటే రోగం పోవాలని నమ్ముకున్నా. ఇంకెందుకు నమ్మావంటే నా కష్టాలు పోవాలని నమ్ముకున్నా. ఇంకెందుకు నమ్మావు? సంతాన భాగ్యం కావాలి. ఇంకెందుకు నమ్మావు? సమాధానం లేదని. దీనికోసం నమ్మావా? దీనికోసమే నమ్మావా? దీనికోసమే ప్రభుని నమ్మావా? దీనికోసమే వచ్చావా? దీనంతటికంటే, ఇవన్నిటికంటే మించింది ఆయన రాజ్యం. ఇవన్నిటికంటే మించిన వాడు ఆయన. ఒక మాట, 500 రూపాయల నోటు ఉందా? థ్యాంక్ యూ వైగర్. ఇది 500. ఎంత అది చెప్పండి? ఇదంతా 500. దీంట్లో 200 ఉంటుందా? 100 ఉంటుంది ఇందులో? చెప్పండి, 100 ఉంటుందా ఉండదా? 200 ఉంటుందా? మాట్లాడరమ్మా, గట్టిగా మాట్లాడండి. ఉంటుందా ఉండదా బాబు? 200 ఉంటుందా? 300, 400 ఉంటుందా ఉండదా? చెప్పండి అమ్మా, ఉంటుందా ఉండదా? 50 ఉంటుందా? 20 ఉంటుందా? 5 రూపాయలు, ₹2 రూపాయలు అన్నీ ఉంటాయి దీంట్లో. మనం ఏం కోరుకుంటాం తెలుసా? దీంట్లో 500లో నాకు రోగం పోవాలి, సంతానం కావాలి, నాకు సమాధానం కావాలి, నాకు అనుకూలం జరగాలని ఒక్కొక్కరు కోరుకుంటారు. అంత చిల్లర వ్యవహారం. ఏ వ్యవహారం? చిల్లర వ్యవహారం. అరే, నీకు రోగం పోవడం కాదు, ఏం చేయడం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చాలా మంది ఏం చేస్తారంటే
చిల్లర 1 రూపాయే 2 రూపాయలు ఇవ్వండి మాకు అంటారు. అరే నాయన, ఆయనను నువ్వు చేర్చుకుంటే ఆయనలో అన్నీ ఉన్నాయి లేవా? 500లో 100 ఉందా, 200 ఉందా లేదా? చెప్పండి అమ్మా. అన్నీ ఉన్నాయి, రూపాయితో సహా ఇందులో ఉంటుంది. మనం ఎలాంటి వారు అంటే చిల్లర పనులు చేస్తాం. ఏమనాలి తెలుసా? యేసయ్యా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో ఉండాలి అని అంటే అన్నీ నీ సొంతమే. అవునా కాదా? చెప్పండి అమ్మా. ఇందులో మీకు 5 రూపాయలు కావాలా, 2 రూపాయలు కావాలా, 200 కావాలా, మొత్తం కావాలా? మొత్తం ఇస్తే తీసుకుంటారా? అమ్మ దీంట్లో మీకు 200, నేను 500 ఇవ్వాలనుకుంటున్నాను, 100 రూపాయలు తీసుకుంటారా, 200 తీసుకుంటారా అంటే మీరు ఏం చెప్తారు? అయ్యా 500 ఇచ్చేయండి అయ్యా అని అంటారు. అమ్మా, మన జీవితంలో ప్రభువును సొంతం చేసుకుంటే, థ్యాంక్ యూ అయ్య గారు, మన జీవితంలో ప్రభువును సొంతం చేసుకుంటే అన్నీ మనవే. యేసులోనే అన్నీయును విమిడి ఉండగా, యేసులోనే అన్నీయును విమిడి ఉండగా. యేసులో ఏమున్నాయి? స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, అభిషేకం ఉంది, నెమ్మది ఉంది, సంతోషం ఉంది, అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన ఒక్కన్ని ఈ రాత్రి సొంతము చేసుకోగలిగితే అన్ని నీవే. అవునా కాదా? అన్ని నీవే. దేవుని పిల్లలారా, ముగిస్తూ చెప్పే మాట ఏంటంటే, ఈరోజు ఈ యొక్క సభలోకి వచ్చిన మీ అందరికీ చెప్పే మాట, ఇదిగో పరమగీత గ్రంథంలో రాయబడినట్లుగా బండనగా క్రీస్తు, సందులనగా ఆయన గాయాలు, పావురమనగా సంఘం. ఈరోజు మీ అందరికి ముగిస్తూ చెప్పే మాట, నువ్వు సందులోకి వస్తావా? సందులోకి వస్తావా? నీకు క్షేమం సందులోకి వస్తావా? ఆరోగ్యం సందులోకి వస్తావా? క్షమాపణ సందులోకి వస్తావా? రక్షణ సందులోకి వస్తావా? నీ వ్యాధి నుంచి విడుదల సందులోకి వస్తావా? నీ యొక్క మరణములో నుండి విడుదల, నీ యొక్క జీవితంలో ప్రతి బంధకాల్లోంచి విడుదల యేసయ్య గాయాల్లోకి వస్తే ఆ రక్తం నీ యొక్క కుటుంబము చుట్టూ, నీ యొక్క ఆస్తి చుట్టూ, నీ ఉద్యోగము చుట్టూ కవచముగా కాపాడి గొప్ప విజయం, యేసు రక్తము వలన విజయము కలుగుతుంది. రా, ఈ సభల్లోకి వచ్చే నీవు ఇంకా ఎన్నాళ్ళు బాప్తిసం పొందుకోకుండా, ఎన్నాళ్ళు ఇంకా టీవీలు సినిమాలు మానక, ఇంకా వ్యభిచారం మానక, అబద్ధాలు మానక, ఎన్నాళ్ళు గాయాల్లోకి లేకుండా బయట ఉంటావు? ప్రమాదం రాబోతుంది. వచ్చేయ్. ఎందుకంటే చాలా మంది మార్చబడుతున్నారు. చాలా మంది అన్ని కులాల్లో, అన్ని మతాల్లో చాలా మంది మార్చబడుతున్నారు. కానీ ఈ రోజుల్లో ఎలాగుంది సేవ అంటే, అన్యుడికైనా సేవ చేయొచ్చు కానీ క్రైస్తవులకి సేవ చేయలేం. ఏం చేయలేం? అన్యునికి ఈజీగా సువార్త చెప్పొచ్చు, క్రైస్తవులకి ఏం చేయలేం. ఇక్కడ వాక్యం చెప్తుంటే, ఈ వాక్యం తప్పు కదా, ఇది తప్పు కదా, బ్రతకంతా అంతే, ఎక్కడేసిన గొంగలి బాగుపడరు. ఎందుకంటే వీళ్ళు కనీసం చదువు కూడా రాదు కానీ ఎన్ని ఎక్స్ట్రాలు చేస్తారు కొంతమంది, ఏం తెలియకపోయినా తెలిసినట్లుగా. ఎందుకనంటే అమ్మా, మన జీవితంలో దేవుని దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. చాలా మంది మార్చబడ్డారు. అందుకే ముగిస్తూ చెప్పే మాట, చాలా మంది మార్చబడ్డారు. ఈరోజు ఇన్ని వాక్యాలు వింటున్నావు, నీ దైవజనుడు ఇంత కష్టపడుతున్నాడు, నీలో ఉజ్జీవం వచ్చిందా? గాయాల్లోకి రానంత వరకు ఇంకా పాపిగానే ఉంటావు. గాయాల్లోకి రానంత వరకు ఇంకా నీ వ్యాధిలోనే ఉంటావు. గాయాల్లోకి రానంత వరకు నువ్వు లోకానికి బందీగా ఉంటావు. ఈ యొక్క సువార్త సభలు ఎందుకు తెలుసా? నీ దైవ సేవకుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే, మనమందరం ఎక్కడికి రావాలి? యేసయ్య గాయాల్లోకి రావాలి. అమ్మ, చాలా మంది మార్చబడ్డారు. ఇంతకుముందు సంవత్సరం కూడా మీకు లాస్ట్లో చివరిలో ఒక వ్యక్తిని గురించి చెప్పడం జరిగింది, సాధు సుందర్ సింగ్. ఎవరు చెప్పండి? సాధు సుందర్ సింగ్ గురించి. సాధు సుందర్ సింగ్ గురించి ఆ పేరు విన్నారా? ఎంతమంది విన్నారా పేరు? సాధు సుందర్ సింగ్ అంటే సిక్కు మతస్థుడు ఆయన. విన్నారా? ఎంతమంది విన్నారు? సాధు సుందర్ సింగ్, వెరీ గుడ్. అయితే ఆయన ఒక సిక్కు మతస్థుడు. ఒకరోజు ఒక ముస్లిమ్స్ వెళ్ళి ఖురాన్ ఇచ్చారంట, హిందువులు వెళ్ళి భగవద్గీత ఇచ్చారు, క్రిస్టియన్ వెళ్ళి బైబిల్ ఇచ్చారంట. ఈయనకేమొచ్చిందంటే, అరే అసలు ఏంటి దేవుడు ఎవడో అంటే, గాయాల్లో లేనివాడు, ప్రభుని ఎరగని వాడి యొక్క ప్రవర్తన అలాగే ఉంటుంది. అసలు ఎవడు దేవుడు అని చెప్పి బైబిల్ని చింపి తొక్కి కాల్చబడేశారు.
దేవుడు ఆడున్నాడు, దేవుడు లేడు. ఈరోజు దేవుడు లేడని చెప్పేవారు నాస్తికులు లేరా? చాలామంది ఉన్నారు. అయితే ఈయన అన్నాడు, ఆ రాత్రి అన్నాడంట, ఈ దేవుడు ఎవరో నాకు కనపడాల అని చెప్పి ఒక రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడా, ఈ రాత్రి నువ్వు నాకు కనపడకపోతే నా తల రైలు కింద పెట్టి చచ్చిపోతా అని అన్నాడంట. అక్కడికి వెళ్ళి అంటున్నాడంట, సర్వలోకములను సృష్టించిన కర్త ఒక మారు అగుపడుమని సుందరు పల్కే. సర్వలోకాలను కలగజేసిన సృష్టికర్త ఒక్కసారి నాకు కనపడు. సర్వలోకములను సృష్టించిన కర్త ఒక మారు అగుపడుమని సుందరు పల్కే. ఒక్కసారి కనపడమనగానే యేసుప్రభు వచ్చారంట. ఎవరొచ్చారు? యేసుప్రభు వస్తానే, ఈయనకి ముందుగానే యేసుప్రభు అంటే కోపం కదా. ఎందుకు వచ్చావు నువ్వు? నిన్ను ఎవడు పిలిచాడు? నిన్ను పిలవాలా? వెళ్ళిపా, అసలు నువ్వు నాకు ఇష్టం లేదు, నిన్ను ఎవరు పిలిచారు అని వచ్చా, వెళ్ళిపో, పక్క వెళ్ళిపో అని చెప్పి మరలా పిలుస్తున్నాడు. సర్వలోకములను సృష్టించిన కర్త ఒక మారు అగుపడుమని సుందరు పల్కే. అలా పలకగానే ప్రభు వచ్చాడు. మరలా కోపంతో అంటున్నాడు, వెళ్ళిపో అంటున్నాడు. సర్వలోకములను సృష్టించిన కర్త గనుకే నేను వచ్చి తినని యేసు పల్కే. సుందర్ సింగ్, ఈ సర్వలోకాలను కలగజేసింది నేనేనయ్యా. ఏ లోకమంతటిని కలగజేసింది నేనే. ఈ లోకానికి వచ్చింది నేనే. ఈ లోకంలో ఉన్న మానవుల కొరకు ప్రాణం పెట్టింది నేనే. తిరిగి లేచింది నేనే. రాబోయేది నేనే. నువ్వు నా సేవ చెయ్యి అని సుందర్ సింగ్తో ప్రభు చెప్పాడు. చెప్పగానే ఈ సుందర్ సింగ్, అయ్యో దేవా, నిన్ను ఆశ్రయించుకుంది, నీ గ్రంథాన్ని చింపింది, నువ్వా ఈ సర్వలోకాలను కలగజేసిన సృష్టికర్తవు నువ్వా? అయ్యో అయ్యో దేవా దేవా అని చెప్పి ఏడ్చి 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 ఆయన పడిపోయాడు. ఆయన గొప్ప సేవ చేసి ఋషులలో మహాఋషిగా మార్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, అనేక మంది భక్తులు ఎదిగారు, కానీ వింటున్న వారు మాత్రం అంతే ఉన్నారు. ఏం చెప్పండి? వింటున్నవారు కాదులేండి, గ్రహించని వారు అంతే ఉన్నారు. పొట్టోడు ఉంటాడు, పొట్టిగా ఉంటారు. ఆ పొట్టోడిని అవతల జేసీపీ, యువతల ఒక లారీ పెట్టి లాగితే జంప్ అవుతాడా? 6 అడుగులు వస్తాడా? పీసులు అయిపోతాడు. ఈరోజు మీరు వినగలుగుతున్నారే కానీ గ్రహించలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, గొప్పవారిగా తయారు చేయబడలేకపోతున్నారు, మరుగుజ్జులాగా ఉన్నారు. అమ్మా, ఒక అన్య కుటుంబంలో నేను జన్మించాను. ప్రభుని ఎరగని వాడిని, ప్రభుని దూషించేవాడిని, భయంకరమైన వ్యక్తిని. నేను ప్రభువుని ఏంటో తెలుసుకొని మీలాగా అక్కడే ఉండలా. అలాగుండలా. దేవుడు నన్ను అంచెలంచెలుగా దీవించుకుంటూ ఇలా సేవ చేసే భాగ్యాన్ని, సువార్తను ప్రకటించే భాగ్యాన్ని, అనేకులను క్రీస్తు వైపుకు తిప్పే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు. ఈరోజు ఎందుకనంటే గాయాల్లో సందుల్లో ఉన్నవాడు ఎప్పుడు మరుగుజ్జులాగా ఉండడు. గాయాల్లో ఉన్నవాడు ఎప్పుడు చర్చికి త్వరగా రాని చెప్పించుకోడు. గాయాల్లో ఉన్నవాడు పాపము చేయాలంటే భయం పడుతుంది. గాయాల్లో ఉన్నవాడు లోకాశలకు బానిస కాడు. అందుకే ఈ స్వార్థ సభల ద్వారా, ఈ పరమగీత గ్రంథము ద్వారా వాక్యాన్ని విన్న వార్లరా, ఈరోజు మీరందరూ మృత్యుంజయ సంఘము అనబడే మీరు, ఇదిగో మానవుల కొరకు, సర్వ మానవుల కొరకు కల్వరి శిలువలో గాయపరచబడి, గాయాలు చేయబడినటువంటి
ఆ యొక్క యేసుక్రీస్తు వారి గాయాల్లో, ఆ గాయాల్లో సంఘం, మీ సంఘం అంతా ఆయన గాయాల్లో ఉండాలి. ఆయన గాయాల్లో ఉంటే నీ ముందు సైతాను ఎన్ని కోట గోడలు కట్టినా, నీ చుట్టూ ప్రాకారములు కట్టినా, ఆ సందులో ఉన్న ఆ సంఘము వలన ప్రాకారములు, కోటలు, ఇవన్నిటిని నజరుడైన యేసుక్రీస్తు వారు కూల్చివేస్తాడు. ఈ సభల ద్వారా మీ జీవితంలో ఉన్న కన్నీరు, మీ జీవితంలో ఉన్న కష్టాలు, మీ జీవితంలో ఉన్న నిందలు, మీ జీవితంలో ఉన్న సంతానాలేమి, మీ జీవితంలో ఉన్న అవమానం, ఇవన్నిటిని నా ప్రభువు, నా దేవుడు ఈ యొక్క సభల ద్వారా మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. విడిపించబోతున్నాడు. ఆయన గాయాల్లోకి మిమ్మల్ని అందరినీ ఆయన ఆహ్వానించబోతున్నాడు. ఈ రాత్రి ఎవరైతే ఆయన గాయాల్లోకి వస్తారో వారి యొక్క బలమైన కార్యాలు వారి జీవితంలో జరగబోతున్నాయి. వారు గొప్పవారుగా చేయబడబోతున్నారు. గనుక మీరందరూ యేసు గాయాల్లోకి రావాలి. అందుకే చివరిగా ముగిస్తూ మీ అందరిని అడిగే మాట చెప్పండి. బండనగా, కొంచెం గట్టిగా చెప్పండి, అయిపోయింది. ఇంకా బండనగా చెప్పాలి. బండనగా ఎవరు? యేసు ప్రభువారు. సందులనగా గడి చెప్పాలి, యేసు గాయాలు. పావురమనగా చెప్పండి, ఎవరమ్మా? సంఘం, మనమే. పావురాల్లాగా ఉందాం, కాకుల్లాగా ఉందామా? ఎలాగుందాం? కాకుల్లాగా వద్దు. నోవాహు బయటికి పంపిస్తే తినుకుంటా బాగా హ్యాపీగా కూర్చుంది. కాకి ఏమని నడుస్తుంది చెప్పండి ఒకసారి? కావు 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 అంటే ఏవి నీవి కావు అని అర్థం. కాకి అరుపుకున్న అర్థం ఏంటంటే, కావు, నీ ఇల్లు ఇది నీ కాదు, నీ భార్య నీది కాదు, నీ పిల్లలు నీవా కాదు, ఏవి నీవి కావు, ఉద్యోగం నీవి కావు, ఏమి నీవి కావు, కావు 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 కావు, ఏమి నీవి కావు. యేసయ్యను నమ్ముకున్నా నీవే అన్ని, యేసయ్యను నమ్ముకున్నా అన్ని నీవే. పావురంలాగా ఉందాం, కాకిలాగా ఉందాం మాకండి. తండ్రి మీకు స్తోత్రములు నాయనా. ఓ మాట చెప్పి ఈరోజు ఇదిగో లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల చేతులు చాచి ఉన్నానన్నట్లుగా ఈ రాత్రి ఈ సభల ద్వారా ఆయన చేతులు చాచి ఉన్నారు. వస్తావా? వస్తావా? నెమ్మది లేకుండా బ్రతుకుచున్నావు. అప్పులని, కష్టాలని, భర్త తాగుతున్నాడని, పిల్లలు పాడైపోయారని, ఎవరితో చెప్పుకోలేక రోధిస్తున్న హృదయాలు ఇక్కడ ఉన్నాయి. పెళ్ళైనా 10 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా సంతానం కాలేదు. ఏం చెప్పుకోవాలి అర్థం కాక విపరీతమైన శ్రమల ద్వారా నలిగిపోతున్నావేమో బిడ్డ. ఈరోజు ఆయన గాయంలోకి నేను ఆహ్వానిస్తున్నాడు. ఒకసారి చెప్పండి, యేసయ్యా నువ్వు నాకు కావాలని చెప్పండి. దయగల తండ్రి, శక్తి కలిగిన భీకరుడు అయిన దేవా, బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. అయినా నీ గొప్ప కార్యాలు జరిగింపచేయండి. మీ దాసులు మనోహరయ్య గారిని, వారికి ఇచ్చిన కుమారుణ్ణి, కుమార్తెలను, వారికి ఇచ్చిన సంఘమును, సహకారులను, వేదిక మీద ఉన్న దైవజనులందరినీ దీవించండి నాయనా. ఇప్పుడు ఈ సంఘం నీ గాయాల్లో ఉండనట్లుగా సహాయం చేయండి. అనేకులు ఈ గాయాల్లోకి వచ్చినట్లుగా సహాయమును చేయండి. ఎవరు బయట తిరక్కోకుండా మరలా మీరు రాబోతున్నారు. రాకడికి సిద్ధపాటు బిడ్డలందరికీ అనుగ్రహించమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.